అసలుకే నా మొబైల్ పగిలిపోయిందని నేను బాధపడుతుంటే నా వైఫ్ ఏమో గొడవ పడుతుంది. అసలుకేం జరిగిందో ఈ వీడియోలో చూసేద్దాం రండి. నేను నా పగిలిపోయిన మొబైల్ తీసుకొని కేబిహెచ్పి మెట్రో స్టేషన్ పక్కన కేబిహెచ్పి మెయిన్ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ పద్మావతి ప్లాజా కాంప్లెక్స్ షాప్ నంబర్ 11 రాధాకృష్ణ జిరాక్స్ పక్కన మొబైల్ కేర్ ఎక్స్పర్ట్స్ నేను ఇక్కడికి రీచ్ అయ్యి నా మొబైల్ అయితే చూపించేసిన. నా మొబైల్ బ్యాక్ గ్లాస్ పగిలిపోయిందని. వీళ్ళ దగ్గర ఒరిజినల్ డిస్ప్లేస్ కూడా దొరుకుతాయి, నార్మల్ డిస్ప్లేస్ కూడా దొరుకుతాయి. మీ మొబైల్ బ్యాక్ గ్లాస్ పగిలిపోయి చూర చూర అయినా లేజర్ మషిన్ ద్వారా మంచిగా చేసి ఇచ్చేస్తారు. మొత్తం మషిన్స్ మీద వర్క్ అవుతుంది. ఫోల్డ్ ఫ్లిప్ లో ప్రాబ్లం ఉన్నా, ఫ్లెక్స్ ప్రాబ్లం ఉన్నా, మిడిల్ ఫ్లెక్స్ ప్రాబ్లం ఉన్నా డిస్ప్లే మార్చిన అవసరం లేదు. ఫ్లెక్స్ మార్చేస్తే చాలు డిస్ప్లే వర్కింగ్ అయిపోతుంది. చాలా మంది అప్డేట్ చేసిన తర్వాత వైట్ స్క్రీన్ కానీ గ్రీన్ స్క్రీన్ కానీ వస్తుంది. దీనికోసం డిస్ప్లే మార్చిన అవసరం లేదు. అదే డిస్ప్లే ని రిపేర్ చేసి ఇచ్చేస్తారు. కర్వ్ గ్లాస్ మొబైల్ డిస్ప్లే పగిలితే మొత్తం డిస్ప్లే మార్చిన అవసరం లేదు. మషిన్ మీద ఫ్రంట్ గ్లాస్ చేంజ్ చేస్తే చాలు వర్క్ అయిపోతుంది. ఐఫోన్ ఫ్రంట్ గ్లాస్ పోయినా బ్యాక్ గ్లాస్ పోయినా డిస్ప్లే మార్చిన అవసరం లేదు. గ్లాస్ మార్చేస్తే చాలు వర్క్ అవుతుంది. యాపిల్ వాచ్ గ్లాస్ కానీ డిస్ప్లే కానీ పోతే కంప్లీట్ రిపేర్ చేస్తారు వీళ్ళు. ఓవరాల్ గా యాపిల్ కి సంబంధించిన ఏ ప్రోడక్ట్ ఉన్నా వీళ్ళు రిపేర్ చేస్తారు. కంప్లీట్ ఐఫోన్స్ కి ఎక్స్పర్ట్స్ వీళ్ళు. 1 అవర్ టైం లోనే రిప్లేస్ చేసి ఇచ్చేస్తారు. ఇక నా మొబైల్ అయితే చాలా బాగా రిపేర్ చేసి ఇచ్చేసారు. అది చూసి నా వైఫ్ తన మొబైల్ ని కూడా రిపేర్ చేసి తీసుకురమ్మని చెప్పింది. ఇంకలా నా వైఫ్ కి కోపం వచ్చింది. మీరు మీ మొబైల్స్ కి ఎలాంటి రిపేర్ ఉన్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని కాంటాక్ట్ అయ్యి లేదా నాతో కొలాబరేషన్ లో ఉన్న వీళ్ళ ఇన్స్టా ఐడిని ఫాలో చేసి మీ రిపేర్స్ ని చేసుకోండి. కలుస్తాం అలా.